తిరుమల వైభవం, ది గ్లోరీ ఆఫ్ తిరుమల. కార్తీక్ తన అమ్మమ్మ జానకిని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతి శుక్రవారం ఆమె తిరుపతి వెంకటేశ్వరస్వామి గురించి భక్తిగా పాటలు పాడుతూ ప్రార్థనలు చేసేది. అమ్మమ్మ, ఆ స్వామి ఎవరు? నువ్వు ఎందుకు అంతగా పూజిస్తావు? అని అడిగాడు. జానకి నవ్వింది. ఆయన తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆయన మహిమ అపారం కార్తీక్. ఆయనను దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. కార్తీక్ కళ్ళు మెరిశాయి. మరి మనం కూడా వెళ్దామా అమ్మమ్మా? అని అడిగాడు. జానకి సంతోషంగా తల ఊపింది. తప్పకుండా కార్తీక్, నీకు ఆయన వైభవం చూపిస్తాను. కొన్ని రోజుల తర్వాత కార్తీక్, జానకి తిరుమల ప్రయాణం మొదలుపెట్టారు. కొండపైకి వెళ్లే బస్సులో కూర్చున్నప్పుడు కార్తీక్ కిటికీలోంచి బయటికి చూశాడు. చుట్టూ పచ్చని కొండలు, వాటిపై తెల్లని మేఘాలు అద్భుతంగా కనిపించాయి. కొండపైకి చేరుకోగానే ఆలయం దగ్గర భక్తుల సందడి కార్తీక్ని ఆశ్చర్యపరిచింది. వేలమంది భక్తులు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ శబ్దం కొండలన్నీ ప్రతిధ్వనించింది. ఆలయంలోకి అడుగుపెట్టగానే కార్తీక్కి ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. లోపల గాలిలో కర్పూరం, పూల సువాసనలు నిండి ఉన్నాయి. గోడలపై అందమైన శిల్పాలు, చిత్రాలు కనిపించాయి. నెమ్మదిగా కదులుతూ వారు గర్భగుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ బంగారు గోపురం మెరిసిపోతోంది. కార్తీక్ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూశాడు. ఆయన రూపం ఎంతో ప్రశాంతంగా, తేజస్సుతో నిండి ఉంది. ఆ క్షణం కార్తీక్కి తన అమ్మమ్మ ఎందుకు అంతగా స్వామిని పూజిస్తుందో అర్థమైంది. ఆయన కళ్లల్లో ఒక అద్భుతమైన శాంతి, ప్రేమ కనిపించాయి. కార్తీక్ కూడా చేతులు జోడించి నమస్కరించాడు. దర్శనం పూర్తయిన తరువాత కార్తీక్ మనసు తేలికపడింది. బయట ప్రసాదం స్వీకరించి కొండపైనుండి కిందకు చూశాడు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. అమ్మమ్మా, స్వామి వైభవం నిజంగా అపారం అన్నాడు కార్తీక్. జానకి ప్రేమగా నవ్వింది. అవును కార్తీక్, ఆయన ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆ రోజునుండి కార్తీక్ కూడా స్వామి భక్తుడు అయ్యాడు. అమ్మ